డే 1లో ఎప్పుడైతే లాస్ట్ ఓవర్లో హంగామా జరిగిందో, శామ్ కాన్స్టస్ బుమ్రా మధ్యన ఆ చిలిపి అదొక సంఘటన జరిగిందో, దాని తర్వాత అందరూ కూడా డే 2 కోసం ఎప్పుడు వస్తుందా వెయిట్ చేశారు. నేను కూడా రకరకాల అలార్మ్స్ పెట్టుకొని 5ంటికి అసలు ఫస్ట్ బాల్ కూడా మిస్ అవ్వకూడదని ఫిక్స్ అయ్యి 3 అలార్మ్లు పెట్టుకొని దానికి తగ్గట్టుగా లేచి రెడీగా కూర్చున్నా. మీరందరూ అది చేసి ఉంటారు. ఇంట్రెస్టింగ్ డే. చాలా వేగంగా టెస్ట్ మ్యాచ్ ముందుకెళ్తోంది. ఆస్ట్రేలియాని 181కి ప్యాక్ చేశారు ఇండియా. 4 రన్ లీడ్. తర్వాత జైస్వాల్ వచ్చి ఒక అద్భుతమైన స్టార్ట్ ఇచ్చాడు. రిషబ్ పంత్ ఏమో చెలరేగిపోయి ఆడాడు. ఇండియా ఈవెన్చువల్గా ఈ రెండో రోజు ఆట పూర్తయ్యే సమయానికి 141 ఫర్ 6. మధ్యలో రోహిత్ శర్మ వచ్చి ఆ లంచ్ టైం లేదో మాట్లాడాడు. చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడాడు. కొంచెం క్లారిటీ ఇచ్చాడు. ఆ 11లో ఎందుకు లేడు, ఫ్యూచర్ ఏంటి అని దాని మీద. ఇవన్నీ మాట్లాడుకోవాలి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ డే బికాజ్ ఈ 5వ టెస్ట్ మ్యాచ్, ఆఖరి టెస్ట్ మ్యాచ్లో ఏంట్రా జరుగుతుంది. డే 1లో అంత హంగామా జరిగింది. లాస్ట్ ఓవర్, ఆ లాస్ట్ బాల్ డ్రామా చూసిన తర్వాత అబ్సల్యూట్ పీక్ సినిమా అని అంటుంటాను నేను. అది చూసిన తర్వాత డే 2 ఎలా స్టార్ట్ అవుతుందని మంచి ఎక్సైట్మెంట్ ఉండింది. అందరూ ఇన్ఫాక్ట్ లాట్ ఆఫ్ పీపుల్ హూ కెప్ట్ మెసేజింగ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, నా ప్రొఫైల్లో, అలాగే మన యూట్యూబ్ సమ్టైల్స్ కూడా కమెంట్స్లో పెట్టారు. భయ్యా రేపు ఏం జరుగుతుంది చూడాలని. భయ్యా రేపు అసలు మాల్ కూడా అదిరిపోతుంది, కాన్స్టెస్కి మాల్ కూడదు. నేను కాన్స్టెస్ సరదాగా కాంతారావు చూద్దాం అనుకుంటున్నాను, కొంచెం మ్యాచ్ అవుతుందని. సో మన కాంతారావుకి మాల్ కూడదని. సో చిన్న నిపురవ వచ్చింది కాబట్టి బాగుండింది అనమాట. అండ్ అలానే స్టార్ట్ అయింది కూడా. కాకపోతే శామ్ కాన్స్టస్ని బుమ్రా అవుట్ చేయలేదు, కానీ మార్నస్ లాబుషాగ్నేని బుమ్రా అవుట్ చేశాడు. అక్కడే స్టార్ట్ చేశాడు. ఆ ట్రిగర్ అయిందనమాట కొలాప్స్. బికాజ్ వెంటనే 3 వికెట్లు తీసుకోవడం, సిరాజ్ కాంట్రిబ్యూట్ చేయడం, కాన్స్టాస్ని అవుట్ చేయడం, ట్రావిస్ హెడ్ని టక్మని తీసేయడం, ఇది జరిగిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది. అప్పుడు మొదలైందయ్యా అసలు ప్రాబ్లము. వచ్చిన పార్ట్నర్షిప్ డెవలప్ అయింది. అక్కడ ఈ పొడుగోడు ఉన్నాడే, ఆ బ్యూ వెబ్స్టర్, అంత బాడతాడేంటి అటు ఆడచ్చా అసలు, తప్పు కదా. బట్ డెబ్యూలో హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. క్రెడిట్ టు హిమ్ ఫర్ దాట్. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ, అది 31 year old. బట్ అది ఎక్స్పీరియన్స్ ఉంది షెఫీల్డ్ షీల్డ్లో. అదే వాళ్ళ డొమెస్టిక్ క్రికెట్లో చాలా ఆడాడు కాబట్టి అనుభవం మొత్తం యూజ్ చేశాడు. ఫామ్లో ఉన్నాడు. మిచ్ మార్ష్ ఉంటే త్వరగా వికెట్ వచ్చి ఉండేదేమో. తనని డ్రాప్ చేసి వెబ్స్టర్ తీసుకొచ్చారు కాబట్టి ఒక పార్ట్నర్షిప్ కూడా వచ్చింది. స్టీవ్ స్మిత్ వెరీ కంఫర్టబుల్. రైట్ టైంలో స్మిత్ను కూడా అవుట్ చేసిన తర్వాత, అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ తనని ట్రాప్ చేసిన తర్వాత స్కిడీ బలేసాడు ప్రసిద్ధ్ కృష్ణ. రైట్ టైంలో తిరిగి మళ్ళీ వెనక్కి గేమ్లోకి వచ్చాం. ఎక్కడికో వాళ్ళ వైపు వెళ్ళిపోతుంది అనిపించింది. బట్ దే పుల్డ్ ఇట్ బ్యాక్. తర్వాత క్యారీ వచ్చి కాసేపు ఆడాడు. ఓవరాల్గా చూస్తే బుమ్రా లంచ్ తర్వాత బయటికి వెళ్ళిపోయాడు కదా. బ్యాక్ స్పాజ్ అంట, స్కాన్స్ కోసం వెళ్ళాడు. ఇంకా మనకి క్లారిటీ లేదు. అట్ ద టైమ్ ఆఫ్ రికార్డింగ్ దిస్ వీడియో, టైమ్ అబౌట్ 2:30 in the afternoon. ఇంకా క్లారిటీ లేదు. సో ఈ వీడియో అప్లోడ్ అయ్యి వచ్చేసరికి క్లారిటీ వస్తుందేమో. విల్ టాక్ అబౌట్ ఇట్ టుమారో ఎనీ విచ్ వే. సో తను సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేస్తాడా లేదా, ప్రస్తుతానికైతే ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. బట్ తను లేకపోయినా కూడా బాగా వేశారు మిగతా వాళ్ళు. దే స్టెప్డ్ అప్ టు ద ప్లేట్. సిరాజ్ కావచ్చు, ప్రసిద్ధ్ కృష్ణ కావచ్చు, ఆర్ నితీష్ కుమార్ రెడ్డి కావచ్చు. 2 balls 2 wickets తీసుకొని ఈ బ్రాట్ ఇండియా బ్యాక్ ఇన్ టు ద గేమ్ ఇన్ సర్టన్ సెన్స్. బికాస్ కమిన్స్ని అవుట్ చేశాడు. ఐపీఎల్లో తన టీం క్యాప్టెన్. తర్వాత నెక్స్ట్ బాల్కి ఇంకో వికెట్ దొరికింది. వాజ్ ఆన్ హ్యాట్రిక్ ఆల్సో ఎట్ 1 point of time. 2 balls 2 wickets వచ్చాయి. సో అలా అటు ఇటు చేసి మొత్తానికి లీడ్ వాళ్ళకి వెళ్ళిపోకుండా ఒక 4 run లీడ్ మాత్రమే పెట్టారు. సో స్టార్ట్ అదిరింది, ఆ డ్రామా అదిరింది, బోల్డెన్ వికెట్స్ వచ్చి ఆ ప్రెషర్ పెట్టారు. కాకపోతే ఏమిట్రా అంటే ఆస్ట్రేలియా బౌలింగ్తో పోలిస్తే ఇండియా బౌలర్స్ కొంచెం రన్స్ ఎక్కువ ఈజీగా ఇచ్చేసారంటే కావాలని కాదు, లైన్ సరిగ్గా వేయలేదు. సో వాళ్ళకి రన్ స్కోర్ చేయడం కొంచెం సులువైంది. ఇండియా కష్టపడ్డారు రన్ స్కోర్ చేయడానికి. 60 ఓవర్లు ఆడితే 120 కొట్టడం, 1.5 2 runs per over మాత్రమే వచ్చాయి. సో చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళు. వీళ్ళు మటుకు కొంచెం బెటర్గా, ఇంకొంచెం ఫాస్ట్గా రన్ స్కోర్ చేసరికి బెటర్ పొజిషన్లోకి వచ్చారు. 4 runs మాత్రమే డెఫిసిట్. అలా ఓవరాల్గా వాళ్ళు ఆల్అౌట్ చేశారు. చేసిన తర్వాత ఇండియా మళ్ళీ బ్యాటింగ్కి రావడం. మిచ్ స్టార్క్ని ఫస్ట్ ఓవర్లో 4 boundaries కొట్టడం జైస్వాల్ అగ్రెసివ్ ఇంటెంట్తో వచ్చాడు. బట్ అఫ్కోర్స్ ఈ స్కాట్ బోలాండ్ ఉన్నాడే, ఏందయ్యా నీ బాధ అసలు? అంటే ఆస్ట్రేలియాకి మంచిదే, మాకు ఏంది బాధ? జాష్ హేజల్వుడ్ తప్పుకున్నాడు అనుకుంటే వచ్చి వాళ్ళ అమ్మ మొగుడు లాగా పర్ఫామ్ చేస్తున్నాడు కదా, వాళ్ళ మదర్స్ హస్బెండ్ లాగా. ఎట్ట పర్ఫామ్ చేస్తే అట్ట, ఎంత బాగా బౌలింగ్ వేస్తే అలా రైట్ లైన్ లెంత్ అక్కడే వేస్తాడు, వికెట్ తీసుకుంటూ ఉంటాడు. బిఫోర్ వి గెట్ ఇన్ టు ద ఇండియన్ బ్యాటింగ్, ఐ థింక్ ఇక్కడ చిన్న పాజ్ తీసుకొని లంచ్ బ్రేక్లో జరిగిన కాన్వర్జేషన్ గురించి మాట్లాడాలి. ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ ఇంట్రెస్టెడ్ అబౌట్ దిస్. దీని గురించి సెపరేట్ వీడియోనే చేయాలనుకున్నా, కానీ ఒకే రోజు మళ్ళీ 2 వీడియోలు అప్లోడ్ చేయడం ఛానల్లో కన్ఫ్యూజ్ చేయడం ఎందుకు జనాలని, ఆల్గోరిథంని అని చెప్పేసి దీనిలోనే కంటిన్యూ చేస్తున్నా. రోహిత్ శర్మ వచ్చి స్టార్ స్పోర్ట్స్ టీంతో మాట్లాడాడు. అది వెరీ గుడ్ మూవ్. బికాస్ బోల్డ్ అంతా రూమర్స్ నడుస్తున్నాయిగా, ఆ మిస్టర్ ఫిక్స్ ఇట్ అని ఒకటి, ఇంకెవరో క్యాప్టెన్సీ తీసుకుందాం అనుకుంటున్నారని ఇంకొకటి, ఇది రిటైర్మెంట్ అని చెప్పేసి. నా బోటి వాళ్ళు చాలా మంది అదే అనుకుంటున్నారు. ఇప్పటికి కూడా అనుకుంది ఏంటంటే ఐ డోంట్ థింక్ విల్ కమ్ బ్యాక్ టు ద సైడ్. బట్ రోహిత్ శర్మ చెప్పింది బాగుంది. ఇప్పుడు రోహిత్ శర్మ నోట్లోంచి విన్నాం కాబట్టి ఇట్ లుక్స్ కొంచెం క్లారిటీ అయితే వచ్చింది. తను ఏమన్నాడు, ఈ టెస్ట్ మ్యాచ్కి మాత్రమే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను,
నా బ్యాట్తో రన్స్ రావట్లేదు, టీంలో ఎక్కువ మంది ప్లేయర్స్ ఫామ్లో లేకుండా క్యారీ చేయలేము, ఆల్రెడీ టాప్ 6లో ఎక్కువ మంది రన్స్ రావట్లేదు, దాంతో నేను కూడా యాడ్ చేయడం ఎందుకని చెప్పేసి నాకు నేనే వెళ్ళి సెలెక్టర్స్తో కోచ్తో మాట్లాడి నన్ను నేను డ్రాప్ చేసుకుంటా అని చెప్పాడు. ఇది మీరు చాలా చాలా సెల్ఫ్లెస్ అయితే మాత్రమే చేయగలరు. సాధారణంగా మీరు క్యాప్టెన్ అయితే ఎవ్వరూ అడగరు మిమ్మల్ని, మీరు ఆడతామంటే ఎవరు క్వశ్చన్ చేయరు. కానీ తనకు తానే వెళ్ళి గనక క్యాప్టెన్కి ఆర్ అదర్ కోచ్కి సెలెక్టర్కి నేను ఆడను అని చెప్తే అంతకంటే నిస్వార్థంగా ఉండే క్యాప్టెన్ ఎవరో నాకు తెలియదు. థింక్ హ్యాట్స్ ఆఫ్ టు రోహిత్ శర్మ ఫర్ దట్ మూవ్. ఫ్యూచర్ గురించి ఆలోచించట్లేదు, 5 నెలల తర్వాత ఏం జరుగుతుందో అంత ఆలోచించే మనిషిని కాదు, తర్వాత చూసుకుందాం, 5 నెలల తర్వాత నా ఫామ్ తిరిగి వెనక్కి రాదని గ్యారంటీ లేదు, 2 నెలల తర్వాత ఫామ్ ఉండదని గ్యారంటీ లేదు, రేపు కూడా ఫామ్ మారచ్చు, అది ఎవరి చేతిలో లేదు, ఇలానే జరుగుతుంది క్రికెట్లో. కానీ అట్ ద సేమ్ టైం నేను కాస్త రియలిస్టిక్గా కూడా ఉండాలి అని అన్నాడు. ఆ రియలిస్టిక్గా కూడా ఉండాలి అన్న దాంట్లోనే ఒక చిన్న క్వశ్చన్ మార్క్ వదిలేశాడు రోహిత్ శర్మ. సో మేబీ మాట్లాడతాడేమో, ఇంకా 6 నెలలు 7 నెలలు ఉంది కాబట్టి నెక్స్ట్ సిరీస్ మధ్యలో సెలెక్టర్స్ తనతో మాట్లాడతారేమో, ఒక విజన్ గురించి ఆలోచిస్తారు కదా, నెక్స్ట్ WT సైకిల్ గురించి ఆలోచిస్తారు, దాంట్లో టీం ఎలా ముందుకెళ్ళాలి, ఎవరు ఉండాలి, ఎవరు క్యాప్టెన్సీలో ఉంటే బాగుంటుంది, తను అక్కడి వరకు ఉండగలడా, అంటే ఎండ్ ఆఫ్ ద సైకిల్ వరకు ఉండగలడా, ఇవన్నీ ఆలోచిస్తారు కాబట్టి మేబీ అప్పుడు నిర్ణయం తీసుకుంటారేమో. యాజ్ ఆఫ్ నౌ నేను రిటైర్ అవ్వట్లేదు అని నిక్కచ్చిగా చెప్పేశాడు. ఎందుకంటే అప్పుడు జతిన్ సప్పూర్ లాస్ట్లో ఒక మాట అంటూ ఉన్నాడు, దట్ ఇండియా ఇస్ సో ఆనర్డ్, మా ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ కూడా చాలా గర్వంగా ఉంది అంటే నేను అక్కడికి వెళ్ళట్లేదా, ఆడికి పోవట్లేదు, ఇక్కడే ఉన్నా అని చెప్పేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. టిపికల్ రోహిత్ శర్మ ఇంటర్వ్యూ. మధ్యలో కొన్ని చెల్లొక్కులు కూడా వదిలాడు, 2 పిల్లల తండ్రిని నేను, నాకు ఆ మాత్రం సెన్సిబిలిటీ మెచ్యూరిటీ ఉంది, నాకు తెలిసి నేను ఏం చేస్తున్నానో, ఏదో బుర్రకి బుద్ధి లేకుండా పనిచేయడం కాదు కదా అని చెప్పాడు. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ దట్ ఈ మెన్షన్ అయితే చాలా మందికి అర్థం కావాలి, బికాస్ కమెంట్స్లో చాలా మంది అంటుంటారు మీరు అందరూ కలిసి రిటైర్ చేయించారు కదా రోహిత్ శర్మ అని. వెరీ గుడ్ పాయింట్ ఇస్ సెట్ దట్ మైక్ పట్టుకొని మాట్లాడేవాళ్ళు, యూట్యూబ్లో కమెంట్లు చేసేవాళ్ళు, ఆర్ బ్లాగ్స్ రాసేవాళ్ళు, ఆర్ ఆర్టికల్స్ రాసేవాళ్ళు, ఆర్ ఛానల్స్ నడిపేవాళ్ళు, వీళ్ళెవరూ కూడా మమ్మల్ని రిటైర్ చేయలేరు, అది మేమే చేసుకోవాలి అని చెప్పాడు. అబ్సల్యూట్ ఫ్యాక్ట్. ఇది అందరిది ఒపీనియన్ మాత్రమే, ఈ వీడియో కూడా నా ఒపీనియన్ మాత్రమే. ఇలా అందరికీ వాళ్ళ ఒపీనియన్ ఉండొచ్చు. నాలాంటి వాళ్ళు ఏంటంటే యూట్యూబ్లో పబ్లిక్గా ఒపీనియన్ చెప్తారు, రైట్? దాని అర్థం ఏమిటి కాదు ఇది, అంటే రోహిత్ శర్మ రిటైర్ అయిపోతాడు, మా వాళ్ళు రిటైర్ అయిపోతాడు, మీద ప్రెజర్ పెట్టేస్తామని కాదు. ఇఫ్ పీపుల్ థింక్ లైక్ దాట్, అది అవివేకం, అది కాస్త అమాయకత్వం. బికాజ్ టిపికల్గా ఒక ప్లేయర్ బయటికి వెళ్ళిపోయినా సెలెక్ట్ అయినా కూడా జరిగేది ఎందుకు, సెలెక్టర్స్ పిక్ చేస్తారు కాబట్టి, సెలెక్టర్స్ వద్దనుకుంటారు కాబట్టి. ఇక్కడ పెద్ద ప్లేయర్స్ రిటైర్ అయిపోవాలా వద్దని ఒకటి రెండు విషయాలు ఉంటాయి. ఒకటి వాళ్ళు రిటైర్ అయిపోవడం అశ్విన్ చేసినట్టుగా, 2 సెలెక్టర్స్ డ్రాప్ చేసి ఇక చాలని చెప్పడం. సో ఈ 2 పార్టీస్ మధ్యనే ఈ డిస్కషన్ ఉంటుంది, వాళ్ళే ఆ డెసిషన్ తీసుకుంటారు. మిగతా ఎవరు ఎంత మాట్లాడినా ఏం చేసినా పెద్ద చేసేదేమీ లేదు. ఇది పాయింట్. సో రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చేశాడు దట్ హీ ఈజ్ నాట్ రిటైరింగ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తెలీదు అన్నాడు. అలా ఓపెన్ ఎండెడ్గా వదిలేశాడు కాబట్టి మేబీ రోహిత్ శర్మ ఫ్యాన్స్ కెన్ స్టిల్ హోప్ దట్ నెక్స్ట్ సైకిల్ ఆఫ్ WTCలో కూడా రోహిత్ శర్మ ఉంటాడు అని ఒక ఆశ ఉండొచ్చు. ఉంచుకుందాం ప్రస్తుతానికి, అలా ఏం జరుగుతుందో తర్వాత చూసుకుందాం. ఇది రోహిత్ శర్మ కాన్వర్జేషన్. ఇంకా చాలా మాట్లాడు, ఒక 10 నిమిషాలు మాట్లాడాడు, మొత్తం అంతా ఇక్కడ చెప్తే లాగ్ ఎక్కువైపోతుంది కదా. ఇంపార్టెంట్ పాయింట్స్, వన్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ క్యాప్టెన్ ఎవరు అవుతారు నెక్స్ట్ అంటే కనుక చూద్దాం. ఇంకా యంగ్స్టర్స్ ఎవరు రెడీగా లేరు, వాళ్ళు దీన్ని ఎర్న్ చేసుకోవాలి అండ్ టైం పడుతుంది. ఇప్పుడు బుమ్రా ఉన్నాడు, బుమ్రా బాగా చేస్తున్నాడు, ఒకవేళ తనే కంటిన్యూ చేసి తనే ఉంటాడు. నెక్స్ట్ ఎవరు క్యాప్టెన్ అంటే దానికి టైం పడుతుంది, వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి కదా, నిరూపించుకోవాలి కదా. ఊరికే క్యాప్టెన్సీ ఇచ్చారు కదా, నేను కానీ ఇప్పుడు నా ముందర విరాట్ కానీ, తన ముందర ధోని కానీ, ఎవరైనా సరే వాళ్ళ ముందర గంగూలీ కానీ, వాళ్ళు ప్రూవ్ చేసుకున్న తర్వాతే వాళ్ళ క్యాప్టెన్సీ బాధ్యత వచ్చింది, అలా ఈజీగా ఇచ్చేలేం కదా అని చెప్పాడు. వెరీ వ్యాలిడ్ పాయింట్ దేర్. సో ఇదన్నమాట సంగతి. ఆ మిస్టర్ ఫిక్స్ ఇటు ఇంకెవరో క్యాప్టెన్సీ కావాలనుకుంటున్నాడు, లీక్ అయింది, దీని గురించి ఏమంటావు అంటే, అరే మనకి ఎందుకు రాయి కావాలంతా, ఇలా కొన్నిసార్లు బయటకు వెళ్తాయి మ్యాటర్లు, ఎవరెవరో రకరకాలుగా మాడుకుంటారు, వాళ్ళు మాడుకున్నది మాత్రాన మన ఆపగలిగింది లేదు, చేయగలిగింది లేదు, దీన్ని వదిలేయాలి. టీంలో అందరం కూడా అదే చెప్తాం, వదిలేయండిరా బాబు, పట్టించుకోకండి, మీరు మీ గేమ్ మీద ఫోకస్ చేయండి, టీం ఎలా గెలవాలో ఫోకస్ చేయండి, ఇది మాత్రమే చాలు అని చెప్తుంటాం అన్నాడు. అందుకని నేను కూడా దీని గురించి మాట్లాడలే, గమనించుంటే గత వీడియోస్లో. ఐ థింక్ దట్స్ ఎ గ్రేట్ థింగ్ టు డూ. వదిలేశాడు, వస్తే వచ్చాయి లీక్స్, అమ్మ తర్వాత చూసుకున్న తర్వాత దాని మమ్మీ మనకెందుకు ఇప్పుడు. ఇది అయిపోయిందా, నెక్స్ట్ మూవ్ ఆన్ టు ఇండియాస్ బ్యాటింగ్. సరే, జైస్వాల్, రాహుల్ డీసెంట్గానే స్టార్ట్ చేశారు. రాహుల్ కొంచెం కాషియస్గా ఆడడం చూసాం, కొంచెం స్టైలిష్గా 2 డ్రైవ్స్ కొట్టాడు, బట్ ఫస్ట్ తను అవుట్ చేశాడు. ఎక్స్ట్రాడినరీ బాల్. ఇప్పుడు స్టార్క్ని యూ టుక్ హిమ్ ఫర్ రన్స్. సో బౌలింగ్ మార్చి ప్యాట్ కమిన్స్ వచ్చాడు, బోలెండ్తో మనకు వచ్చిన చిక్కు ఏమిటంటే అక్కడే వేస్తాడు. ఇంతకుముందు స్టూవర్ట్ క్లాక్ వేసేవాడు, దాని ముందర గ్లెన్ మెగ్రాత్ వేసేవాడు, ఈ జాష్ హేజల్వుడ్ వేస్తాడు. అదే లైను, అదే లెంత్ వేస్తూనే ఉంటాడు, అలసిపోడు. మనకు చిరాకు రావాలి యాజ్ అ బ్యాటర్, తప్పేదో మనం చేయాలి లేదా మనం అటాక్ చేయాలి, అలాంటి ఒక బౌలింగ్ చేస్తుంటాడు కాబట్టి ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు నెగోషియేట్ హిమ్. అండ్ అదే చేశాడు, వికెట్స్ తీసుకున్నాడు. జైస్వాల్కి ఎక్స్ట్రాడినరీ బాల్ వేశాడు. ఆ తర్వాత శుభ్మన్ గిల్ వెబ్స్టర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఏందా షాట్,
ఫస్ట్ ఇన్నింగ్స్లోనూ స్టెప్ అవుట్ అయ్యి లంచ్ కంటే ముందర అవుట్ అయ్యాడు, ఇక్కడ కూడా స్టెప్ అవుట్ అయ్యి ఆడదాం ఇన్సైడ్ ఎడ్జ్. అంటే ఇక్కడ అండర్స్టాండ్ ఇలా ఎందుకు ఆడారు అంటే ఈ పిచ్ పైన నెమ్మదిగా ఆడుతూ కూడా ఎలాగో సర్వైవ్ కాలేము, ఏదో పాయింట్లో అవుట్ అయిపోతాం అని అర్థం చేసుకున్నారు ఫస్ట్ ఇన్నింగ్స్లో. అందుకని అందరూ కూడా కాస్త అటాకింగ్ ఆడడం చూసాం. విరాట్ కూడా రాగానే కొంచెం అటాకింగ్ అని ఆడాడు, ఆఫ్ ది బ్యాక్ ఫుట్ షాట్ ఆడాడు, కానీ మళ్ళీ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ అవుట్ అయ్యాడు 8వ సారి ఈ సిరీస్లో. అండ్ ఐ థింక్ దిస్ ద లాస్ట్ టైం విల్ సీ విరాట్ ఇన్ ఆస్ట్రేలియా అట్లీస్ట్ టెస్ట్ ఫార్మాట్లో, బికాస్ నెక్స్ట్ టైం మళ్ళీ 40 సంవత్సరాల తర్వాత 40 సంవత్సరాలకి మళ్ళీ వెళ్తాడా ఆస్ట్రేలియాకి? ఐ డోంట్ నో. ఐ థింక్ హార్డ్కోర్ ఫ్యాన్స్ మైట్ సే ఎస్, విరాట్ కోహ్లీ వస్తాడు మళ్ళీ అని. బట్ ఈ సిరీస్ ఇస్ నాట్ బీన్ అప్ టు హిస్ స్టాండర్డ్ యాజ్ ఫార్ as బ్యాటింగ్ ఇస్ కన్సర్న్. తన ఫీల్డ్లో ఉన్నప్పుడు కాసేపు క్యాప్టెన్సీ చేయాల్సి వచ్చింది స్టాండింగ్ క్యాప్టెన్గా, బికాస్ బుమ్రా లేడు. ఎనర్జీ, ఆ వైబ్రేషన్ అవన్నీ చూసాం, విచ్ ఆల్ ఆఫ్ us are used to, and we appreciate that. I think second innings లో వస్తే చేయాల్సి వస్తుంది బుమ్రా లేకపోతే, విల్ టచ్ అపాన్ దాట్. బట్ యాజ్ అ బ్యాటర్ మటుకు ఇట్స్ బిన్ ఎక్స్ట్రీమ్లీ డిసప్పాయింటింగ్ ఫర్ విరాట్ కోహ్లీ. తనే ఫస్ట్ ఒప్పుకుంటాడు. ఇన్ఫాక్ట్ వాళ్ళు అవుట్ అయిన తర్వాత అయితే చాలా ఫ్రస్ట్రేటెడ్గా కనిపించాడు, తనంతను ఇలా కొట్టుకుంటూ వెనక్కి వెళ్ళిపోయాడు, అరుచుకుంటూ వెనక్కి వెళ్ళిపోయాడు. క్లియర్లీ సీ దట్ ఈజ్ నాట్ హిమ్సెల్ఫ్, ఈజ్ నాట్ obviously not happy. ఇలా అవుట్ అవుతుంటే పదే అక్కడే అవుట్ అవుతుంటే ఎవరికి నచ్చుతుంది? ఒక వీక్నెస్, ఇంత గొప్ప ప్లేయర్కి ఒక వీక్నెస్ ఉంది, ఆ వీక్నెస్ని పదే ఎక్స్పోజ్ చేసి చూపిస్తుంటే నచ్చదు ఎవరికి కూడా. ఐ థింక్ వీ షుడ్ లీవ్ ఇట్ అట్ దాట్. అన్ఫార్చునేట్ అలా జరిగింది. విల్ సీ వేర్ డస్ విరాట్ కోహ్లీ గో ఫ్రమ్ హియర్. ఇంగ్లాండ్ సిరీస్ వరకు ఉంటాడనే నాకు అనిపిస్తోంది. రోహిత్ శర్మ చెప్పిన ప్రకారం తను ఉంటా అంటున్నాడు, చూద్దాం ఏం జరుగుతుందో. బట్ ఈ సిరీస్లో అయితే ఇట్స్ బిన్ డిసప్పాయింటింగ్. సో తను అయిపోయిందా? తర్వాత రిషబ్ పంత్ వచ్చి ఫస్ట్ ఇన్నింగ్స్ దానికి పూర్తిగా భిన్నంగా ఆడాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో దెబ్బలు తగిలించుకొని, ఇక్కడ రక్తం, ఇక్కడ బ్లడ్ దాంట్లో క్లాట్ అయిపోయి, ఇదైపోయి, బాక్స్లో తగిలి, హెల్మెట్ తగిలి, వీపుకి తగిలి కింద మీద పడ్డాడు. ఇక్కడ 30 balls ఆడే కొట్టాడు, పటా రాగానే ఫస్ట్ బాల్ స్టెప్ పడి బ్యామని కొట్టి. అంటే అలానే వాడగలడు, ఇలానే వాడగలడు. అయితే జస్టిన్ లాంగర్, ఐ వాజ్ లిస్నింగ్ ఇన్ ద కామెంటరీ, జస్టిన్ లాంగర్ మాట్లాడాడు రిషబ్ పంత్, నువ్వు ఎందుకు అలా ఆడావు ఫస్ట్ ఇన్నింగ్స్లో? పిచ్ వల్ల అలా ఆడావా, లేదా డ్రెస్సింగ్ రూమ్లో ఎవరైనా చెప్పారా కొంచెం బాధ్యతతో పాటు బ్యాటింగ్ చేయాలని చెప్పారా అంటే అదేమీ లేదు. పిచ్లో సర్వైవ్ అవ్వడం ఇంపార్టెంట్ అనిపించింది ఆ టైంలో, దానికి తగ్గట్టుగా బ్యాటింగ్ని మార్చుకున్నాను, వికెట్స్ కూడా పడిపోయాయి కాబట్టి అక్కడ ఉందాము అని ధైర్యంగా, ఓపిక్గా, క్రమశిక్షణతో, కాస్త శ్రద్ధతో బ్యాటింగ్ చేశాను అని చెప్పాడట. బట్ 2 innings వచ్చేసరికి ఆ ఫస్ట్ ఇన్నింగ్స్ వచ్చిన దెబ్బలు ఇంకా చాలా బాబు అనుకున్నాడు, ఇష్టం వచ్చినట్టు ఆడాడు, భలే కొట్టాడు రన్స్, అది ఎంజాయ్ చేసాం. ఫస్ట్ ఇన్నింగ్స్ బాగుంటుంది ఫర్ డిఫరెంట్ రీజన్స్, ఈ ఇన్నింగ్స్ బాగుంది ఫర్ ద టిపికల్ రిషబ్ పంత్ రీజన్స్. బట్ అవుట్ అయినప్పుడు కూడా ఈవెంట్ ఫర్ దట్ స్లాష్ అవుట్ సైడ్ ఆప్షన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. తర్వాత నితీష్ కూడా జస్ట్ బిఫోర్ స్టంప్స్ అవుట్ అయిపోవడం. దాంతో ఇప్పుడు ఏమిట్రా అంటే 141 for 6, 4 వికెట్స్ మాత్రమే ఉన్నాయి. లాస్ట్ రికగ్నైజ్ బ్యాటింగ్ పేరు ఉంది క్రీజ్ దగ్గర, వాషింగ్టన్ అండ్ జడేజా. వీళ్ళు ఎంతసేపు ఆడితే దీన్ని 200 దాకా తీసుకెళ్ళగలిగితే మేబీ కష్టం అవ్వచ్చేమో ఆస్ట్రేలియా, బికాజ్ పిచ్ కాస్త విచిత్రంగా బిహేవ్ చేస్తుంది, ఆ క్రాక్స్ కాస్త ఉన్నాయి, పడి కొంచెం ఎక్కువ బౌన్స్ అవుతోంది, బాల్ ఇంకా డీవియేట్ అవుతోంది. Day 3 ఎంతసేపు ఆడగలిగితే ఆ పిచ్ ఇంకొంచెం క్షీణించుతుంది కాబట్టి బౌలింగ్ కొంచెం అనుకూలంగా మారచ్చు. సో 200 దాకా తీసుకెళ్ళగలిగినా, దాన్ని ఇంకొంచెం పుష్ చేయగలిగినా కూడా ఐ థింక్ ఇండియా విల్ బి ఇన్ గుడ్ పొజిషన్. యాజ్ ఆఫ్ నౌ గేమ్ బ్యాలెన్స్లో ఉంది, మేబీ స్లైట్ అడ్వాంటేజ్ టు ఆస్ట్రేలియా, బికాజ్ పొద్దున్నే వచ్చి మళ్ళీ 5 లేసి కూర్చుంటాం. అలాగో పొద్దున్నే వచ్చి కనుక వాళ్ళు అలీగా వికెట్స్ తీసుకొని ర్యాప్ చేసేస్తే ఇట్ కుడ్ బి ఆస్ట్రేలియాస్ గేమ్, బికాజ్ వాళ్ళ దగ్గర ఉన్న ప్లేయర్స్ కాన్స్టస్, ట్రావిస్ హెడ్, వీళ్ళు రిషబ్ పంత్ స్టైల్లో ఆడతారు కదా, డామ్ రన్స్ కొడతారు. సో వాళ్ళు తెలుగు అగ్రెసివ్లీ ఉంటే క్రీజ్ దగ్గర త్వరగా మ్యాచ్ అయిపోతుంది, అవుట్ అయిపోతే ఇంట్రెస్టింగ్గా మారుతుంది. సో యూ డోంట్ నో విచ్ వే ఇట్ విల్ గో, అందుకని ఇండియా కొన్ని రన్స్ స్కోర్ చేయాలి. సో ఆ బాధ్యత జడేజా పైన, వాషింగ్టన్ సుందర్ పైన ఉంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ జస్ప్రీత్ బుమ్రా 2 innings బౌలింగ్ చేస్తాడా లేదా క్వశ్చన్ మార్క్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఎందుకు అంటే బ్యాక్ స్పాజమ్స్ ఎక్స్పీరియన్స్ చేసేట, అంటే వెనక వీపులో దాని లోవర్ బ్యాక్లో ఆబ్వియస్లీ కొంచెం కంట్రోల్ పట్టేసుకున్నట్టుగా, నిప్పున్నట్టుగా అనిపిస్తుంటుంది అన్నమాట. స్పాజమ్ అంటే అదే, ఇట్ విల్ లైక్ ఎ క్యాచ్, కాళ్ళు పట్టేస్తే ఎప్పుడన్నా మీకు అలానే బ్యాక్లో పట్టేసింది అనమాట. స్కాన్స్ కోసం తీసుకెళ్లారు. రిమెంబర్, ఒక సీరియస్ స్ట్రెస్ ఫ్రాక్చర్ నుంచి రికవరీ వెనక్కి వచ్చాడు, దాదాపు 1.5 పాటు బయట ఉన్నాడు, బోల్డ్ విమర్శ ఎదుర్కొన్నప్పుడు కూడా. బట్ వచ్చినప్పటి నుంచి ఈస్ బీన్ ఫినామినల్. అందుకనే బ్యాక్కి మళ్ళీ ఏమన్నా అయితే ఎక్స్ట్రా కేర్ తీసుకుంటారు. సో స్కాన్స్ కూడా వెళ్ళాట, ఇంకా రిపోర్ట్స్ రాలేదు, లైక్ ఐ సెడ్ ది టైమ్ ఆఫ్ రికార్డింగ్ దిస్ వీడియో. సో ఇన్ఫర్మేషన్ లేదు. 2 innings తను బౌలింగ్ చేయకపోతే ఇండియా ఇస్ గోయింగ్ టు బి ఎ స్పాట్ ఆఫ్ బాదర్. ఆఫ్ కోర్స్ ఫస్ట్ ఇన్నింగ్స్లో తను లంచ్లో వెళ్ళిపోయినా కూడా సమ్హౌ సిరాజ్, ప్రసీద్ అండ్ నితీష్ కలిసి వికెట్స్ తీసుకున్నారు, కానీ బుమ్రా మొత్తం ఇన్నింగ్స్కి లేకపోవడం కుడ్ బి అ బిగ్ ప్రాబ్లం ఫర్ ఇండియా. ఎవరన్నా అది జరిగితే ఒకవేళ కెన్ సంబడి స్టాండప్ ఆర్ బుమ్రా ఆ నొప్పిని తట్టుకొని వచ్చి బౌలింగ్ చేస్తాడా, బికాజ్ దీని తర్వాత ఎక్స్టెండెడ్ బ్రేక్ తీసుకోవచ్చు అని ఎంత రిస్క్ చేయొచ్చు అనేది మెడికల్ టీమ్ చూసి చెప్పాలి. సో వీ డోంట్ నో దిస్ పాయింట్ ఆఫ్ టైం. సో ఇవన్నీ ఉన్నాయి. అగైన్ మళ్ళీ అలాం పెట్టుకోవచ్చు, పొద్దున 450 ఒకటి, 455 ఒకటి, 457 ఒకటి పెట్టుకొని పొద్దున లేచి మ్యాచ్ చూడొచ్చు, డౌట్ ఏం లేదు దాంట్లో. ఇప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్. రేపే మ్యాచ్ అయిపోయినా కూడా ఆశ్చర్యపోను నేను, చాలా ఫాస్ట్గా వెళ్తుంది మ్యాచ్. అండ్ హోప్ఫుల్లీ లెట్స్ హోప్ దట్ ఇండియా విన్స్ దిస్ గేమ్. సిరీస్ డ్రా చేస్తే బాగుంటుంది, బడగాస్కర్ ట్రోఫీ మన దగ్గరే ఉంటుంది. బట్ ఆస్ట్రేలియా తక్కువ అంచనా వేయలేం, దే ఆర్ ఇన్ గుడ్ ఫామ్.
అట్లీస్ట్ వాళ్ళ బ్యాటింగ్ కాస్త ఎక్స్పోజ్ చేసాం, బట్ వెబ్స్టర్ రన్ స్కోర్ చేయడం, స్మిత్ లుక్ ఇన్ వెరీ గుడ్ టచ్, విచ్ ఇస్ ద కాజ్ ఆఫ్ కన్సర్న్ ఫర్ ఇండియన్ టీమ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. అలా సాగుతుంది. రేపు దీని గురించి మళ్ళీ ఇంకా మాట్లాడుకుందాం. ఇప్పటిదాకా వీడియో చూస్తుంటే కనుక థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. లైక్ ది వీడియో, కమెంట్ అబౌట్ వాట్ యూ లైక్, అండ్ అఫ్ కోర్స్ షేర్ ది వీడియో టు యువర్ ఫ్రెండ్స్. స్టంప్ టేల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 100K వచ్చింది అని చెప్పి ఆపేయక్కర్లేదు భయ్యో. మనం ఇంకా ఈ జర్నీలో వెళ్తుంటే చెప్పే కదా, మళ్ళీ 1 దగ్గర మళ్ళీ స్టార్ట్ చేసిన కొత్త ఇన్నింగ్స్, సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్టంప్ టేల్స్ ఇఫ్ యూ లైక్ అవర్ కాంటెంట్. మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.